హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఇప్పుడు నవ్ డేస్ చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు. అంటే ఇప్పుడు మార్కెట్ అంతా డౌన్ఫాల్ అయింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేదంటే ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేస్తే మంచిదా, లేదంటే స్టాప్ చేయడం మంచిదా, ఇలాంటి విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సార్, మనం డైరెక్ట్గా స్టాక్స్ కొనడం మంచిదంటారా, లేదంటే పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా? చాలా మందికి ఏంటంటే స్టాక్స్ కొనుక్కోవాలని ఒక మంచి అవగాహన ఉన్న వాళ్ళు స్టాక్స్ కొంటూ ఉంటారు అనమాట. అటు ర్యాన్ బ్యాక్సీ స్టాక్స్ అని, లేకపోతే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ అని, లేకపోతే ఎస్ బ్యాంక్ అని, అలా కొన్ని పెన్నీ స్టాక్స్ కూడా కొంటారు అనమాట. డీమార్ట్ స్టాక్స్, ఇట్లా కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్స్, ఇట్లా స్టాక్స్ కొనుక్కుంటూ వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే మనం అనుకుంటాము ఏదో స్టాక్స్ కొంటున్నాము, మనం కోటీశ్వరులు అయిపోతాము, మంచి రిటర్న్స్ వస్తాయి అనుకుంటాం. కానీ చాలామంది తెలియంది ఏంటంటే, ఒక సర్వే చేసినప్పుడు అటు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కావచ్చు, అలాగే జిరోదా లాంటి కంపెనీస్ కావచ్చు, అలా మనకి ఏంటంటే ఆప్ స్టాక్స్, గ్రో యాప్స్, ఇవన్నీ కూడా సర్వే చేసి నిజంగానే ఎంతమంది కోటీశ్వరులు అవుతున్నారు, ఇలా స్టాక్స్ కొని పెట్టుకోవడం వల్ల నిజంగా లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని ఒక 10 years పాటు ఎవరైతే స్టాక్స్ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళ మీద ఒక సర్వే చేస్తే తెలియదు ఏంటంటే, అందులో 100కి 95 మంది స్టాక్స్ వల్ల లాభం పొందట్లా. వాళ్ళకి వచ్చే రిటర్న్ ఎంత అంటే 6%, 5% వస్తున్నాయి. వాళ్ళు అనుకుంటాం తాత్కాలికంగా మనం రిచ్ అవుతున్నాము అని, కానీ వాస్తవానికి అవ్వట్లా. ఎందుకు అంటే వాళ్ళు ఒక స్టాక్తో ఆపరు, కొనుక్కుంటూనే వెళ్తారు. ఒక 3-4 స్టాక్స్, 5 స్టాక్స్, 10, 20, 30 స్టాక్స్ కొంటారు. అలా కొంటాం అమ్మటం చేస్తారు. ఎందుకు కొంటున్నారో వాళ్ళకి తెలియదు. అదో ఒక లాభం వచ్చింది, మనం ఒక షేర్ కొన్నాం 500 రూపాయలతో, అది 750 రూపాయలు పెరిగింది అనుకోండి, వెంటనే దాన్ని అమ్మేసి బయటకు వస్తారు. అది 900 దాకా అవ్వచ్చు, లేకపోతే 1000 కూడా అవ్వచ్చు. చూడండి, చాలామంది ఇండస్ట్రీస్లు ఉంటారు, ఇండస్ట్రీస్లు కానీ డాక్టర్లు కానీ, వీళ్ళు కొంచెం బాగానే ఆన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదైతే పేరు వింటారో బయట మార్కెట్లో ఎక్కువగా అలాంటి షేర్లే కొంటారు. కొంతమంది ఎన్ఎఫ్ఓ రూపంలో ఐపీఓస్ వస్తాయి. సో ఐపీఓస్లో వచ్చినప్పుడల్లా కూడా కొంత 10 lakhs, 20 lakhs అలా ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తారు. సో చాలామంది స్టాక్స్ కొని అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే, వాటిని కనుక ట్రాక్ చేయకపోతే, టైంకి దాన్ని మార్చకపోతే, చివరికి వచ్చిన గెయిన్ వచ్చినట్టే వెళ్ళిపోతుంది. సో అలా చాలామంది ఏంటంటే వాళ్ళు వచ్చిన రిటర్న్స్ని కిల్ చేసుకుంటున్నారు వాళ్ళే. సో చూస్తే ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే 5%, 8% అంటే మనకి బ్యాంకులో పెడితే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎంత వడ్డీ వస్తుందో సేమ్ ఇందులో కూడా అంతే తీసుకుంటున్నారు. సో మనం ఎక్కువ రిస్క్ తీసుకొని వచ్చినప్పుడు, స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎక్కువ రిటర్న్ తీసుకోవాలి. సో ఎప్పుడైనా మనం రిస్క్ పెంచుకుంటున్నాము అంటే దానివల్ల రివార్డ్ ఉండాలి, దానికి ఒక రిటర్న్ అనేది రివార్డ్ ఉండాలి. సో ఆ రివార్డ్ లేకుండా చాలామంది నష్టపోతున్నారు అనమాట. సో కాబట్టి పిఎంఎస్లో ఏంటంటే, మనకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఏంటంటే, ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ మన పేరు మీద డిమాట్ అకౌంట్ మన పేరు మీదే ఉంటుంది. సో మన పేరు మీద ఉన్న డిమాట్ అకౌంట్లోనే వాళ్ళు మన బదులు వాళ్ళు సెర్చ్ చేసి, ఇవాళ ఏ స్టాక్ బాగుంది, ఇవాళ ఫార్మా బాగుందా, ఐటీ బాగుందా, లేకపోతే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏమైనా బాగున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించి ఒక 20 స్టాక్స్ తీసుకుంటారు. ఒక స్టాక్లో కాదు, 20 స్టాక్స్ తీసుకుంటారు. అవి కూడా చాలా క్వాలిటీ స్టాక్స్ తీసుకుంటారు. సో అట్లాంటి క్వాలిటీ స్టాక్స్ వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత తీసుకుంటారు కాబట్టి గణనీయంగా మనకి ప్రాఫిట్స్ అనేవి బాగా వస్తాయి. మనం కనుక 4 to 5 years కనుక వెయిట్ చేస్తే పెట్టిన 50 lakhs 1 crore అవుతుంది. మళ్ళీ 1 crore, 2 crore, 3 crore, 4 crore అలా మల్టిప్లై అవుతుంది అన్నమాట. సో వెల్త్ని కనుక మనం బిల్డ్ చేయాలి అంటే మాత్రం ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళాలి, అదే పిఎంఎస్. అయితే మేము చాలామందికి, మా దగ్గర స్టాక్స్ ఉన్నాయండి, వర్త్ దగ్గర 50 lakhs ఉన్నాయి అంటే మేము ఫ్రీగా చేస్తాం వాళ్ళకి. అంటే ఆ సర్వీస్ అనేది మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డేటా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అన్నమాట. ఎక్సెల్ షీట్లో ఇస్తారు వాళ్ళు ఆ స్టాక్, దానికి సంబంధించిన ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఐఎస్ఎన్ నెంబర్ అంటారు. ఆ నెంబర్లు ఆ స్టాక్ పేరు మనకి ఇస్తే, మనం కనుక మన సిస్టంలో అప్లై పెట్టిన తర్వాత అది చెప్తుంది ఈ స్టాక్స్, ఈ 25 స్టాక్స్లో కూడా ఏవి బాగున్నాయి, ఏవి బాగాలేదు అనేది మనం రిపోర్ట్ ఇవ్వచ్చు. అది ఫ్రీ రిపోర్ట్ ఇస్తాం మేము. కాకపోతే కండిషన్ ఏంటంటే, మినిమం ఆ స్టాక్స్ వాల్యూ వచ్చి 50 lakhs అబోవ్ ఉండాలి. ఉన్న వాళ్ళకి మేము ఫ్రీగా రికమెండ్ చేస్తాం, ఫ్రీగా సర్వీస్ ఇస్తాం. సో సార్, మీరు చూడండి, మీ పోర్ట్ఫోలియోలో మీరు అనుకుంటున్నారు లాభాలు వచ్చాయని మీరు అనుకుంటున్నారు, కానీ గత 3 ఏళ్లుగా మీకు వచ్చిన లాభం ఎంత అంటే 8% అని చూపిస్తుంది. కంప్యూటర్ చూపిస్తుంది, సిస్టమ్ చూపిస్తుంది. అప్పుడు రిలీజ్ అవుతారు, అయ్యో నేను ఏదో నష్టపోతున్నానా ఇంత అని చెప్పి. అప్పుడు కావాలి అంటే కనుక వాటిని మేము పిఎంఎస్ కింద మారుస్తాము. ఇక్కడి నుంచి మేము దాన్ని మేనేజ్ చేస్తాము. తద్వారా వాళ్ళకి రిటర్న్స్ అయితే బాగా వస్తాయి. సో డైరెక్ట్ ఈక్విటీ అనేది చాలామందికి తెలియక కొంటుంటారు, స్టాక్స్ కొంటారు. ఎప్పుడు మనకి ఏంటంటే రైట్ టైంలో కొనడం ఇంపార్టెంట్ కాదు, రైట్ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, ఆ స్టాక్ నుంచి మనం బయటకు వచ్చేయాలి. అది వాళ్ళు చేయరు. సో ఇప్పుడు ఏంటంటే, ఒక టైంలో మనం కోవిడ్ తర్వాత ఫార్మా కంపెనీస్ చాలా బాగున్నాయి, లాభాల్లో వచ్చాయి. ఎందుకంటే ఫార్మాకి ఆ రోజుల్లో చాలా డిమాండ్ ఎక్కువ ఉంది, లాభాలు చాలా బాగా వచ్చాయి. సో అట్లాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఫార్మాలో కొన్నారు. కానీ తర్వాత గణనీయంగా పడిపోవడం మొదలుపెట్టాయి.
ఇప్పుడు ఈ టారిఫ్ వార్ వచ్చిన తర్వాత బాగా దెబ్బతిన్నది ఫార్మా స్టాక్స్ దెబ్బతిన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి అన్నీ కూడా వాళ్ళు రైట్ టైంలో రైట్ డెసిషన్ వాళ్ళు తీసుకోలేరు. దానివల్ల మొత్తం వచ్చినట్టే పొండిపోతుంది. సో అలా కాకుండా ఒక పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళు కనుక ఆ హ్యాండిల్ చేస్తే ఆ పోర్ట్ఫోలియోని రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి. చూడండి, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో బిజీగా ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ఈక్విటీని ఒక పేరు విని ఒక బీబీసీ ఛానల్ చూసో లేదా ఏదైనా మనకి చూడండి చాలా ఛానల్స్ వాళ్ళ అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రతి వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి యూట్యూబ్ చెప్తారు, ఈ స్టాక్స్ కొనుక్కోండి, మొమెంటమ్ స్టాక్స్ కొనండి, అవి కొనండి అని చెప్తారు. సో వాళ్ళు చెప్తున్నప్పుడు మనం స్టాక్స్ కొని అమ్మి చేస్తే ఏమవుతుందంటే రిటర్న్స్ అయితే రావు. అట్ ద టైం ఎండ్ ఆఫ్ ద 20 years చూస్తున్న తర్వాత కూడా ఇన్నాళ్ళు మనం స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఏమైనా వెల్త్ క్రియేట్ అయిందంటే వెల్త్ క్రియేట్ కాదు. ఎక్కడ పెట్టిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది అని ఒక సామెత ఉంటుంది చూసారా, అట్లాగే ఉంటుంది. సో కాబట్టి మన చేతికి ఇస్తే మనం మల్టీఫోల్డ్ చేస్తాం. ఈవెన్ ఒక 50 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి పిఎంఎస్లో 20 years కనుక అలా హోల్డ్ చేసి ఉంటే 20 crores దాకా అవుతుంది దాని వాల్యూ, 20 crores దాకా. వీళ్ళు అంత 50 lakhsని ఒక 20 years వాళ్ళు సొంతంగా కనుక డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే దాని పట్టు మన 5 కోట్లు కూడా అవ్వదు అది. సో మరి చూస్తే ఎక్కడ 5 కోట్లు, ఎక్కడ 20 కోట్లు, 15 కోట్లు నష్టపోతున్నారు. ఆ విషయం వాళ్ళు రియలైజ్ అయిన రోజున వాళ్ళకి అర్థమవుతుంది మనం తప్పు చేసామని చెప్పి. సో కాబట్టి స్టాక్ మంచిదే, కానీ వేగ్గా బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే 1980sలో 1990లో 2000లో కూడా స్టాక్ మార్కెట్లో ఒక మంచి స్టాక్స్ తీసుకుంటే ఆ రోజున ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, అలాగే ఏదైనా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆ రోజుల్లో పట్టుమని ఒక 2 లక్షలు పెట్టినా కూడా ఇవాళ 2 కోట్లు అయింది. కానీ ఇప్పటి నుంచి అలా అవ్వదు, ఎందుకంటే ఆ రోజు ఎకనామిక్ గ్రోత్ అలా ఉంది, ఆ ఫేజ్ అలా ఉంది. కానీ ఇప్పుడు ఇండియాలో ఏంటంటే చూడండి ఎన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసి మనం మీద బ్యాంకులు కొంటాం, కానీ అవన్నీ హెచ్డిఎఫ్సి బ్యాంకులు అవ్వట్లేదు. ఇండియా మొత్తం ఒకటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఒకటే ఐటీసీ, ఒకటే రిలయన్స్ ఇండస్ట్రీస్. చాలామంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లాగా అవ్వాలని పెడతారు కంపెనీలు, కానీ అంత సక్సెస్ కావట్లా. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, పిఎంఎస్ ఆప్షన్ తీసుకోండి. బెస్ట్ పిఎంఎస్ తీసుకుంటే కనుక మీకు వెల్త్ బాగా డెవలప్ అవుతుంది, క్రియేట్ అవుతుంది చెప్తున్నాం.